హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. నేను మీ రాణి. ముచ్చటేందంటే రాము రాణి ప్రేమ కథ వెబ్ సిరీస్ 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి. అవి ఎక్కడో కాదు, మన వండరింగ్ మైండ్ షో ఛానల్ లో. ఇంకా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మన వండరింగ్ మైండ్స్ కి, మన వండరింగ్ మైండ్ షో ఛానల్ కి. ఇది వండరింగ్ మైండ్స్, దీంట్లో షార్ట్స్ ఇస్తాం. వండరింగ్ మైండ్ షో ఛానల్ లో షార్ట్ ఫిలిమ్స్ ఇస్తాం. సో మన షార్ట్ ఫిలిం చూడాలంటే మన వండరింగ్ మైండ్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ మన వండరింగ్ మైండ్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా, తమ్ముడు ఎటుపోయిండే? బయట ఫోన్ మాట్లాడతాను బిడ్డ. అనవసరంగా తమ్ముడిని 2,000 గురించి వాడిని మాట్లాడాలని, వానికి ఏ అవసరం ఉండి వాటిని తీసుకున్నాడో ఏమో. ఏమో తీ బిడ్డ, తమ్ముడు నువ్వైతే మంచి కూడా ఉండరాదు బిడ్డ. తమ్ముని ఎప్పుడైనా నేను ఒక్క మాట అన్నానే, నీ టాబ్లెట్ల పైసలు తీసుకున్నా అంటే నాకు కోపం వచ్చింది, నన్ను అడుగుతా నేను ఇస్తుంది కదా అని చెప్పేసి ఆలోచించిన. అవును బిడ్డ, తమ్ముడు బయట ఫోన్ మాట్లాడతాడు పోయి బిడ్డ. అరే ఒక 2,000 ఇరా, అమ్మకి మందులు తీసుకురావాలి. ఒక 10 రోజులు ఇస్తారా? తమ్ముడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తానవరా? ఏం లేదన్నా, ఇంతకుముందు అట్లా అన్నా అని చెప్పేసి ఏం ఫీల్ కాదు తమ్ముడు. నీకేం అవసరం ఉండి తీసుకున్నావు ఏమో. ఇగో ఈ పైసలు తీసుకుపోయి అమ్మకి మందులు తీసుకురాపు. తమ్ముడు ఇక్కడ నుంచి నీకు ఏం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. అట్లా నీకు ప్రతి నెల 5,000 అయితే పాకెట్ మనీ కింద అకౌంట్లో ఇస్తా, అవి యూజ్ చేసుకో. సరే అన్నా. ఆహా, నాకు తెలియకుండా నెలకు 5,000 వేస్తావు అకౌంట్లా. చెప్తా నీ సంగతి. సాగర్, నిన్న మా ఆయనతోనేమో మాట్లాడతాను. అమ్మకి మందులు తీసుకొని రమ్మని డబ్బులు ఇచ్చిండు అన్న. అంతేనా? నిజం చెప్పు నువ్వు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడతాను వదినే? మా ఆయన నీకు మంత్లీ 5,000 పాకెట్ మనీ బ్యాంక్ లో ఇస్తా అన్నాడు. దాని గురించి నేను మాట్లాడతానా? అవును వదినే, మంత్ కి 5,000 ఇస్తా అన్నాడు అన్న. నువ్వు ఏం పని చేస్తున్నావు? నెలకు 5,000 నీకు? నువ్వు ఇంట్లో తిని అనుకుంటాను ఉట్టిగానే. ఎందుకు అట్లా అంటాను? వాళ్ళ అన్నేనే ఇచ్చేది, నీ అవగాహన తెచ్చిస్తాను నువ్వు. ఏమన్నావు? మా అమ్మగారి సొమ్మ నేనేమన్నా ఒట్టిగా వచ్చినా? కట్నం లేదా? ఇప్పుడు దీనికి ఉన్న కట్నానికి ఎందుకు లింక్ పెడతాను వదినే? నెలకి 5,000 అంటే సంవత్సరానికి 60,000. నీకు ఇచ్చే పాకెట్ మనీతో నా పిల్లల స్కూల్ ఫీజులు వెళ్తాయి కదా. ఏందమ్మా ఊకే బాబాయ్ని తిట్టుకుంటూనే ఉంటావు? చూసినావా, మీ ఇద్దరు చేయబట్టి నా పిల్లలు కూడా నాకు ఎదురు మాట్లాడతారు ఇప్పుడే. వదినే, నేనేమన్నా వీళ్ళని అనుమంటా అన్నా? నీ మాటలను బట్టి వాళ్ళు అంటారు నిన్ను. అంటే ఇప్పుడు ఇంట్లో మీరు అందరు మంచోళ్ళే, నేను ఒకదానే చెడ్డదాన్ని కదా? నిన్ను చెడ్డదాన్ని ఎవరన్నారు కోడలా? నువ్వే మా మీదకి లేవబడుతుంది. అంతే అత్తమ్మా, నీకు 2 కొడుకులు కదా, నీకేం తెలుస్తలేదు. నాకు ఆడపిల్ల ఉన్నది కదా. అని సరే ఇంట్లో పోదాం రండి. నేను రానమ్మా. డాడీ, మమ్మీ బాబాయ్తో ఆడుకొని తెలియదు. బాబాయ్తో ఫోన్ చూసినా నన్ను తిడతాను. సంగీత, పిల్లలంటే ఎందుకు తిడుతున్నావు? వాళ్ళకి ఫోన్లు చూసుడు ఆటలాడడం ఎక్కువైతుందండి. అట్లయితే వాళ్ళకి నిమ్మలంగా చెప్పాలి. వాళ్ళు ఎంత బాధపడి ఉంటే నాకు వచ్చి చెప్తారు చెప్పు. అట్లా కాదండి, స్కూల్ నుండి రాగానే బాబాయ్ ఫోన్లు అంటారు, బుక్స్ తీసుడే లేదు. అట్లా కాదు సంగీత, ఇప్పుడు వాళ్ళు ఏమైనా 10th ఇంటర్ చదువుతున్నారా? వాళ్ళ వయసే ఆడుకునే వయసే. అమ్మా, ఇగో నీ టాబ్లెట్ తీసుకుని వచ్చిన. తమ్ముడు, మెడిసిన్స్ కి డబ్బులు సరిపోయినా ఏమైనా తక్కువ పడ్డాయా? సరిపోయినాయి అన్న. ఓకేనా తమ్ముడు, ఈ కంచెం నీకు డబ్బులు అవసరం ఏమొచ్చినా నన్ను అడుగు. సాగర్, అత్తమ్మ, ఒకవేళ మా ఆయన ఇంట్లో లేకపోయినా నన్ను అడుగులి. ఏదైనా డబ్బులు అవసరం ఉంటే నేను ఇస్తా. హలో, మీరు ఇంతలేదు నా మీద చాలా చెప్తారా? ఏంటి వదినే ఊకేగా పిల్లల్ని ఎందుకు కొడతాను? నా పిల్లలు నా ఇష్టం, కొట్టుకుంటే చంపుకుంటా, నీకేంది? ఇంకా పసిపిల్లలకి ఏం తెచ్చాను కొడతాను కోడలా? ఏమండి, పిల్లలు రెడీ అయ్యి స్కూల్ తీసుకెళ్ళండి. సరే సంగీత. హనీ చెర్రీ, వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చుకోపండి. హలో చెల్లె. అక్క, నేను ఇక్కడ బస్ స్టాండ్ లో దిగిన భావన్ పంపు, నేను ఇంటికి వస్తా. సరే చెల్లె, నువ్వు అక్కడ కూర్చో, నేను బావని పంపిస్తా. సరే అక్క. ఏమండి, నేను పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తా, మీరు మా చెల్లె వచ్చిందని తీసుకొస్తారా? నువ్వెందుకే స్కూల్ తీసుకెళ్ళడం? సాగర్ అన్నాడు కదా, వాడు పోయి మీ చెల్లెని తీసుకొని వస్తాడు, నేను వీళ్ళని స్కూల్ తీసుకెళ్తా. తమ్ముడు, స్వాతి వచ్చిందట బస్ స్టాండ్ అట, వెళ్ళి తీసుకొని రాపు. సరే అన్న. అరే నేను తర్వాత ఫోన్ చేస్తారా? సాగర్ బావా, బాగున్నావా? బాగున్నా స్వాతి, నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నా బావా, కానీ నువ్వేంది ఇట్లా చిక్కిపోయినావు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా, జాబ్ టెన్షన్ అవుతుంది. చిల్లు ఉండాలి బావా, ఈ రోజుల్లో కూడా జాబ్ కోసం టెన్షన్ పడతారా? అక్క, బాగేనా? మంచిగా ఉన్నా గానీ నీ కాలు చేతులు పని చేస్తలేవా? నీ బ్యాగ్ నీ తెచ్చుకున్న శాతం అయితే లేదా? ఇప్పుడు ఏమైందని అక్క అరుస్తున్నావు? మీ అక్క నీకోసం తీసుకొని వచ్చింది కదా. అయ్యో బావా, నువ్వు టీ తాగలేదన్నావు కదా, అయ్యో పాలు తాగు. హనీ చెర్రీ, మీ టిఫిన్ చేస్తూ ఇంట్లోకి రండి.
చెల్లె పాలు తాగనిచ్చిన తాయినవా? లేదే అక్క, బావకి ఇచ్చిన, నాకు ఇంకొక గ్లాస్ తెచ్చి. ఏంటి చెల్లె, నాకు తెలియదు ఎవరికి ఏమి ఇవ్వాలో. నేను తాగమని ఇస్తే ఆయనకి ఇచ్చినవా? ఇప్పుడు ఏమైందని అక్క అట్లా అరుస్తున్నావు? నీకేం తెలుసా వాళ్ళ గురించి? ఫ్రీగా వస్తే ఫినాల్ దగ్గర రకం వాళ్ళు. చెల్లె నాకు తెలిసి ఎవరికి ఏం చేయాలో ఇంకోసారి ఇట్లా అసలు మంచిగా చెప్తానా. ఇప్పుడు ఏమైందని అక్క నా మీద అంత సీరియస్ అవుతున్నావు? సీరియస్ అవ్వడం కాదు, నీకు వాళ్ళ గురించి తెలియదు. వచ్చిన దానిలో ఉండే చెల్లె. ఇంతకాలం మిమ్మల్ని మంచిగా చూసుకుంటా అత్తమ్మ. అక్కడేం చేస్తున్నావే? ఏం లేదక్క, బావతో మాట్లాడుతున్నా. అవునా చెల్లె, వాళ్ళ మాటలు చక్కెర లెక్క తీయగుంటే ఆ తీయటి మాటలు నువ్వు కరిగిపోకు. ఇంకొకసారి నువ్వు వాళ్ళతో మాట్లాడినావు అనుకో. అబ్బా మా ఆయన వచ్చిన కూడా బతికిపోయారు మీరు ఇప్పుడు. అబ్బా మా ఆయన వచ్చిన కూడా బతికిపోయారు మీరు ఇప్పుడు. బావా బాగున్నారా? బాగున్నారా స్వాతి, నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నా బావా. తమ్ముడు మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకురాపు. ఓకే అన్న. నీకేదో వర్క్స్ ఉన్నా సిటీకి వెళ్ళాలనుకున్నా కూడా తమ్ముడు ఉన్నాడు కదా, సో వాంతో వెళ్ళు. సాగరా బావా ఎప్పుడు చూసినా డల్గానే ఉంటాడు. అవునా తమ్ముడు, ఏమైందిరా డల్ ఎందుకుంటాను? అట్లేం లేదన్నా, ఏం కాలే. అబద్ధాలు చెప్పక బావా, జాబ్ రాలేదని టెన్షన్ పడుతున్నాడు. తమ్ముడు ఇంకా నీ చదివే అయిపోలే, నీకు ఇప్పుడే జాబ్ టెన్షన్ ఏందిరా? డిగ్రీ అయిపోయాక పీజీ చేయి, ఆ తర్వాత జాబ్ రాలే అనుకో, నేను ఉన్నా కదా రియల్ ఎస్టేట్ లో దిగుదాం. ఓకే అన్న. చెల్లె నీకు మళ్ళీ చెప్తాను, నువ్వు వాళ్ళతో మాట్లాడు తగ్గి. అక్క నేను నీ చెల్లెన్నే, నాకు ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలిసే. తెలుసని చెప్పడం కాదు, నేను ఎట్లుంటానో నువ్వు కూడా అట్లనే ఉండు వాళ్ళతోటి. మా అక్క ఇప్పుడు మారుతుందో ఏమో. హనీ నువ్వు ఎప్పుడు మీ బాబాయ్తోనే ఆడుకుంటావా? అవును, నేను మా బాబాయ్ తోటి ఆడుకుంటా. ఈ పిన్నితో ఆడుకోవచ్చు కదరా హనీ. మా బాబాయ్ నాకు ఇష్టం కాబట్టి ఆడుకుంటా. అవునా హనీ, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? నాకు డాడీ ఇష్టం. మరి పిన్ని ఇష్టమా మమ్మీ ఇష్టమా? పిన్నే ఇష్టం. మరి పిన్ని ఇష్టమా మీ బాబాయ్ ఇష్టమా? నాకు మా బాబాయ్ ఇష్టం. ఎందుకు మమ్మీ ఇష్టం లేదు హనీ? మమ్మీ ఎప్పుడు నానమ్మని ఆ బాబాయ్ తిట్లుతూనే ఉంటది. అని ఎవరు అడిగినా అట్లా చెప్పొద్దు, ఎవరు అడిగినా కూడా మమ్మే ఇష్టం అని చెప్పాలి. చెల్లె ఇంట్లో మేడం నువ్వు ఏమైందక్క? నువ్వు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళమని చెప్పినా? ఏంది సాగర్, నీకేడ పని లేదా? అదే నా పిల్లలకు నేర్పించేది. నేనే నేర్పిస్తున్నా వదనే, అని అట్లా అంటే అనొద్దని చెప్తాను కదా. ఇప్పుడు నా పిల్లల్ని దూరం చేస్తాను, ఇంకో 4 రోజులైతే నన్ను మా ఆయన విడగొడతారు మీరు. ఇక వదనే అసలు ఏం మాట్లాడతావు నువ్వు? మిమ్మల్ని నేను విడగొడతా? అదే నాకు అర్థమైతాను సాగర్, ఇప్పుడు నా బిడ్డ అన్నది నేనంటే ఇష్టం లేదని. మమ్మీ నువ్వు అట్లా మాట్లాడితే నాకు భయం అవుతుంది.